పిల్లరా, నిన్నట నుంచి మనము మనిషి జనన మరణాల గురించినటువంటి కొన్ని విలువైన సంగతులను మనం ధ్యానిస్తున్నాం. మనిషి జనన మరణాల గురించినటువంటి సంగతులు మీద ఈనాటి సమాజానికి సరైన అవగాహన లేదండి. ఈ మాట అంటున్నానంటే, మనిషి జన్మ పట్ల సమాజంలో ఒక సిద్ధాంతం మనకు వినిపిస్తుంటది. మనిషి ఎందుకు పుట్టాడు అంటే, మనిషి పుట్టింది గిట్టిటి కొరకే అంటున్నాడు. పుట్టుకాట గిట్టిటి కొరకే అంటే పుట్టింది చావడానికి. పుట్టింది చావడానికి అయితే మరి ఎందుకు పుట్టాలి? ఒక మొక్క భూమిలో నాటుతాం, మనం దానికి నీరు పెడతాము, ఎరువు వేస్తాము, ఇంకా చీడ పెట్టకుండా పురుగుల మందును కూడా వాడుతాము. అలా మొక్కను నేలలో పాతి పెట్టాక దాని వంక ఆశగా ఆసక్తిగా కొంతకాలం ఎదురు చూస్తుంటాం. ఎందుకోసం? ఆ చెట్టు నుంచి లేదా ఆ మొక్క నుంచి పళ్ళు కాయలు రావాలని. మొక్కని పాతి వెంటనే పెరికేసామనుకోండి, ఏమో అర్థం ఉంటుందా? మొక్కను పాతిన తర్వాత వెంటనే పెరికివేయం, కొంతకాలం ఎదురు చూస్తాం. అలాగే మనిషి పుట్టుక జరిగి వెంటనే మరణిస్తే చావు కొరకే పుట్టుక అనుకుంటే ఆ పుట్టుకకి ఏమైనా అర్థం ఉంటుంది? అస్సలు అర్థం ఉండదు. కాబట్టి ఈరోజు సమాజంలో మనిషి ఏమనుకుంటాడంటే, మానవ జీవితం పుట్టుకతో ప్రారంభమవుతుంది, మరణంతో తన జీవితం ముగిసిపోతుంది అన్నటువంటి ఒక తప్పుటి ఆలోచనలో మనిషి ఉండిపోయాడండి. ఏంటి, మనిషి పుట్టుకతో ఈ జన్మ ప్రారంభమవుతుంది, మరణంతో ఈ జన్మ ముగిసిపోవడం లేదండి. మరణించిన తర్వాత మనిషి మరో లోకానికి ప్రయాణం కట్టాలి. ఏమండి, మనం చూస్తే ఈ భూమి మీద మానవ ఆకారం 5-6 అడుగుల మేరకు కనిపిస్తుండదండి. మనిషి అనగానే ఈ 5 అడుగుల 6 అడుగుల ఆకారం మాత్రమే అనుకుంటే పొరపాటండి. ఈ 5 అడుగుల 6 అడుగుల ఆకారంలో ఈ శరీరాన్ని కదిలించే నడిపించే ఒక మహాశక్తి, అదేంటి? ఆత్మ అండి. ఆ ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మకి ఈ దేహం ఇవ్వబడింది. ఆత్మ శరీరం ఈ రెండు కలిస్తేనే మనిషి. ఆ మనిషికి భూమి మీద 60-70 సంవత్సరాల ఆయుష్కాలం అన్నది. ఈ ఆయుష్కాలం అయిపోయిన తర్వాత ఈ ఆత్మ ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మరొక లోకానికి అది వెళ్ళాలండి. మనిషి మరణంతో ముగింపు అయిపోవడం లేదండి. మరణం తర్వాత మరొక జీవితం ఉంది, మరొక బ్రతుకు ఉంది. మనిషికి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియక చాలా మంది ఏంటంటే, మరణం తర్వాత మనిషి చచ్చిపోయి దెయ్యంగా మారిపోతాడు, అలాగే మనిషి మరొక జన్మని సంపాదించుకుంటాడని ఇలాగ రకరకాల కథలు ఊహలు ఉన్నాయి. ఇవన్నీ ఊహలు కథలే తప్ప వాస్తవాలైతే కాదు. అయితే మరణం తర్వాత ఏం జరుగుతుంది అసలు? భూమి మీద మరి మనకంటే ముందుగా బ్రతికిన కొంతమంది భక్తులు కనిపిస్తుంటారండి. అందులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారు మరణముకు ముందు ఈ భూమి మీద ఎలా బ్రతికారు, మరణం తర్వాత వాళ్ళు ఏమయ్యారు, ఎలాంటి ఆలోచనలతో ఈ భూమి మీద బ్రతికారు ఒకసారి మనం చూద్దామండి. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. వారు మృతి పొందబోయే ముందు భూమి మీద ఎలా బ్రతికారట, ఏమని ఒప్పుకున్నారట? భూమి మీదట వారట యాత్రికులు, పరదేశులు అన్నారండి. పరదేశులు అంటారు ఏంటి? ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సొంత దేశంలో ఉన్నారండి ఈ మాటలు అనేటప్పుడు. ఎందుకంటే దేవుడు వారికి పాలు తేనె ప్రవహించు సువిశాలమైన సారవంతమైన ఒక మంచి భూభాగాన్ని ఇచ్చాడు, అదే పాలస్తీనా. ఆ పాలస్తీనా దేశంలో ఉంటూ, సొంత దేశంలోనే ఉంటూ ఏమంటున్నారు? మేము పరదేశులము అంటున్నారండి. అంటే మనం ఈరోజు చెప్పుకుంటామండి, ఇది మాది పలానా ఊరు, పలానా రాష్ట్రం, పలానా దేశం అని చాలా గర్వంగా చెప్పుకుంటాం. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సొంత దేశంలోనే ఉంటూ ఏమంటున్నారు? మేము పరదేశులము అంటారు. పరదేశులు అంటారు. ఎందుకు ఇలా అంటున్నారు వీళ్ళు అంటే, ఒక విషయం, ప్రపంచ మానవ జాతికి అర్థం కాని ఒక మహాజ్ఞాన సంగతి వీరికి అర్థమైంది. ఏంటో తెలుసా? భూమి మీద వారి జీవితం అట యాత్ర అని తెలుసుకున్నారండి. భూమి మీద మానవ జీవితం ఎలాంటిదండి? యాత్ర లాంటిదండి. యాత్రకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అక్కడే ఉండిపోతాడా? తిరిగి మరలా వస్తాడా? ఏమండి చెప్పండి. తిరిగి వస్తాడండి. ఆ ప్రాంతం ఉందండి పూండి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటి నుంచి విదేశాలకు వెళ్ళిపోతుంటారండి. ప్రతి ఇంటికి 2-3 ఉంటారండి విదేశాలకు వెళ్ళిన వారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మా పూండి ఏరియాలో. వాళ్ళు బ్రతుకు తెరువు కొరకు తమ కుటుంబాన్ని పోషించడానికి బయటకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వారు అక్కడే శాశ్వతంగా ఉండిపోతారా? లేదండి, మరలా తిరిగి తన గ్రామానికి చేరుకుంటున్నారు. అంటే
ఒక మనిషి యాత్రికుడుగా ప్రయాణం కడితే తన యాత్ర ముగించుకొని మరలా తన స్వదేశానికి, తన కుటుంబం దగ్గరికి వస్తున్నాడు. అలాగే మానవ జీవితం కూడా ఈ భూమి మీద ఎలాంటిదంటే యాత్ర లాంటిదట. ఎక్కడో ప్రయాణం కట్టాడు, ఈ భూమి మీదకి వచ్చి అంతకాలం ఆగుతున్నాడు. ఈ కాలం అయిపోగానే, దేవుడు నిర్ణయించిన ఈ కాలం, ఆయుష్ కాలం ఎంతైతే ఇచ్చాడో ఆ కాలం అయిపోగానే మరలా ప్రయాణాన్ని కట్టాలి. ఇంతకీ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రారంభం ఎక్కడ? ఒకసారి మనం ఆలోచిస్తే అండి, కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి మాట కనిపిస్తుంటుంది. కీర్తన గ్రంథము 90 అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మంచి మాట చూద్దాం. మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. భూమి మీద మనం ఈ తరములో మాత్రమే ఉన్నవారం కాదండి. మనం ఎప్పటి నుంచి ఉన్నామో తెలుసా? తరతరముల నుండి ఉన్నామండి. తరతరముల నుండి ఎక్కడ ఉన్నాం? భూమి మీద కాదు. ఎక్కడున్నాం? పరలోకములో ఉన్నాం. ఆ పరలోకములో కూడా ఎక్కడున్నాం? తండ్రి అయిన దేవుని గర్భంలో ఉన్నాం. మనమంతా మొదట తండ్రి అయిన దేవుని గర్భంలో ఉన్నామండి. ఎలా ఉన్నాం? ఇలాంటి రక్తమాంసాలు కలిగినటువంటి దేహంతో లేమండి. తండ్రి అయిన దేవుని గర్భంలో ఎలా ఉన్నామంటే ఆత్మలాగా ఉన్నాం. ఆత్మగా ఒకనాడు తండ్రి అయిన దేవుని గర్భంలో ఉన్న మనం మొట్టమొదట మనిషి అయినటువంటి ఆదాములోకి మనం అంతా ఒకేసారిగా వచ్చేసాం. బాగా ఆలోచించండి, మన ప్రారంభంలో ఎక్కడున్నాం? తండ్రి అయిన దేవుని గర్భం. ఆ గర్భంలో ఉన్న మనం భూమి మీద మొట్టమొదటి మనిషి అయిన ఆదాములోకి ఒకేసారిగా దిగిపోయామండి, వచ్చేసి. ఆ తర్వాత అనేక తల్లిదండ్రుల గర్భాలు దాటుకుంటూ మన తండ్రిలోకి వచ్చాం. మన తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చాం. ఆ తల్లిలో 9 నెలలలో ఒక అందమైనటువంటి మానవ ఆకారాన్ని, రూపాన్ని సంపాదించుకున్నాం. ఆ తర్వాత భూమి మీదకి వచ్చామండి. మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలో ప్రారంభమైంది. పరలోకంలో ప్రారంభమైన ప్రయాణం భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చిన మనం ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతామా? అదే అధ్యాయంలో 3వ వచనంలో మాట్లాడుతుంటాడండి. ఏమని? నీవు మనుషులను మంటికి మరచుచున్నావు, నరులారా తిరిగి రండి. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి తిరిగి మరలా ప్రయాణం కట్టాలి. చాలా మందికి ఈ విషయం తెలియదండి. శాశ్వతం అనుకుంటా, ఏ పర్మనెంట్ అనుకున్నా ఒక యావరపోట్లో బ్రతుకుతున్నారండి. ఇది పర్మనెంట్ కాదండి, ఇది శాశ్వతం కాదు. వెళ్ళిపోవాలి మనమంతా. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలియదండి. ప్రతి మనిషి వెళ్ళిపోవాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే మరి మరణం తర్వాత ఏం జరుగుతుందండి? సినిమాల్లో చూపిస్తున్నారు. ఏమైనా చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమైనా మారిపోతాడు? దెయ్యం అయిపోతుంది. ఆ రామ్ గోపాల్ వర్మ చూపిస్తున్నాడు ఎక్కువ. ఆ సినిమాలన్నీ ఎవరు అంటే అన్ని దెయ్యం సినిమాలే. చచ్చిపోయిన తర్వాత మనిషి అట దెయ్యం అయిపోతాడు. అంతా సినిమాల్లో, సీరియల్లో చూపిస్తున్నది అవాస్తవం అండి, నిజం కాదు. వాళ్ళు ఏదో సొమ్మును క్యాష్ చేసుకోవడం కొరకేటంటే అలా చూపిస్తున్నారు అంతే. అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఒకసారి కొరింథీ పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసిన పత్రిక, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము ఒకసారి మనం చూద్దాం. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడిను. అతడు శరీరముతో కొనుపోబడిను, నేను ఎరగను. శరీరము లేక కొనుపోబడిను, నేను ఎరగను. అది దేవునికే తెలియను అన్నాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారండి. ప్రభువును నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి అట చనిపోయాడట. చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడట? 3వ ఆకాశం అన్నాడండి. 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు. బాగా ఆలోచించండి పిల్లరా. 3వ ఆకాశం అంటున్నాడు. 3వ ఆకాశం అంటే ఇంక ఇన్ని ఆకాశాలు ఉండాలి? 2 ఉండాలి కదా, 1, 2 అంతే కదా. ఒక అబ్బాయిని ఒక అతను చూపించి, ఇతను మా 3వ అబ్బాయి అండి అన్నాడు అనుకోండి. ఇంకెంతమంది ఉండాలా? ఇంకిద్దరు ఉండాలా. మొదటి అబ్బాయి, 2వ అబ్బాయి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు పోయిన మనిషి. ఇంతకీ ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే ఏంటంటే బైబిల్ భాషలో, బైబిల్ని బాగా పరిశీలిస్తే అర్థమైన విషయం ఏంటంటే ఆకాశం అంటే లోకం అండి. ఇది సృష్టి కార్యక్రమంలో ప్రారంభ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తుంటాం. దేవుడు పై జనములో పైకి, కింద జనములో కిందకి అంటాడు. ఆ మధ్యన ఒక సువిశాలమైనటువంటి ప్రదేశం కనిపిస్తుంది. ఆ ఖాళీ స్థలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఆకాశం అన్నాడండి. ఆకాశం అంటే కేవలం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మాత్రమే కాదండి. భూమి మీద ఉన్నటువంటి జంతువులు, పక్షులు, చెట్లు, మనుషులు అందరూ లెక్కలోకి వస్తారు. దీని అంతటినీ కలిపి ఒక మాట మాట్లాడతాం. ఏంటి? లోకము అంటాం. అర్థమైంది? లోకం అంటామండి. 3వ ఆకాశం అంటే 3వ లోకం. 3వ లోకానికి వెళ్ళిపోయాడు. 3వ లోకం అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి? ఇంకా 2 లోకాలు. మొదటి లోకం, 2వ లోకం. మొత్తానికంటే 3 లోకాలు ఉన్నాయండి. 1 పరలోకం, 2 భూలోకం, 3వది
పాతాళ లోకం. మొదటి లోకం పరలోకం అయితే ఆ పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. రెండో లోకం భూలోకం అయితే భూమి మీద ఎవరున్నారు? మనుషులుగా మనమంతా ఉన్నాం. మరి మూడో లోకం పాతాళ లోకం. ఈ పాతాళ లోకములో ఎవరున్నారు? ఇంతకీ ఈ పాతాళ లోకం అన్నది ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచిద్దాం, బైబిల్ని అడుగుదాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనమండి. నువ్వు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అంటూ ఒక విషయాన్ని చెబుతున్నాడండి. కింద పాతాళం అంటాడు. కింద ఉంది పాతాళం. దేని కింద? స్టేజ్ కింద కాదు, భూమి కింద. భూమి కింద అంటే భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోగలరు. అలాగెళ్ళినా దొరకదు ఆ లోకం. లోకానికి వెళ్ళాలంటే ఈ భూగోళాన్ని దాటి బయటకు వచ్చి వెళ్ళాలి. అలాగా వెళ్ళిన మానవ మేధస్సుకి ఆ లోకము దొరకదండి. దేవుడు ఏర్పాటు చేసిన ఆ లోకం ఉంది. ఆ లోకానికి ఎప్పుడు వెళ్తామంటే, ఎప్పుడు వెళ్ళే అవకాశం అంటే మరణం. మరణం తర్వాత ఆ లోకానికి ప్రతి మనిషి చేరుకుంటున్నాడండి. ఎవరన్నారంటే యేసుక్రీస్తు వారు ఒక ఉన్నతమైనటువంటి ఒక విషయాన్ని చెప్తుంటాడండి. లూకాసు వార్త మనం చూస్తే 16వ అధ్యాయంలో ఒక లోకం చూపిస్తున్నాడు. అదేంటంటే పాతాళ లోకం అండి. ఎందుకంటే మనం ప్రారంభంలో మాట్లాడుకున్నాం, పౌలు గారు ప్రభువునందు మృతి పొందిన ఒక మృతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడట? పాతాళ లోకానికి వెళ్ళిపోయాడట అండి. ఒకసారి మీరు ఆలోచించండి, నమ్ముకుంది ప్రభువుని కానీ వెళ్ళిపోయింది ఎక్కడికి? పాతాళం. ఇదేంటండి, ప్రభువుని నమ్ముకున్నాను, ఆ పాతాళాన్ని తప్పించుకోవాలనే కదా, మరి పాతాళ లోకానికి వెళ్ళిపోవడం ఏంటి? చాలా మంది ఏంటంటే బైబిల్ మీద అవగాహన లేక కొంచెం బాధపడుతుండొచ్చు. కానీ పాతాళ లోకం అనగానే పిల్లరా, పాతాళ లోకం అంతటిలో అక్కడ అగ్నిగుండమే ఉండదండి, ఆరణ మంటలే ఉండదు. పాతాళ లోకంలో కూడా అక్కడ కొన్ని భాగాలు ఉన్నాయి. ఇంకా అర్థం కావాలంటే మన దేశం ఉందండి. మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నాయి. ఒక జిల్లాలో అనేక మండలాలు ఉన్నాయి. ఒక మండలంలో అనేక గ్రామాలు ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలు, రాష్ట్రంలో అనేక జిల్లాలు, ఒక జిల్లాలో అనేక మండలాలు, ఒక మండలంలో అనేక గ్రామాలు ఎలాగున్నాయో వేరువేరుగా పాతాళ లోకం అన్నది ఒకే లోకం, కానీ అందులో అనేక భాగాలు ఉన్నాయండి. ఆ భాగాలలో నీతిమంతులు ఉండే చోటు ఉంది, అనీతిమంతులు ఉండే చోటు ఉంది. నీతిమంతులు ఉండే చోటు బైబిల్ ఏమందంటే పరదైసు, నెమ్మది పొందే చోటు అన్నది. అనీతిమంతులు ఉండే చోటు ఏదంటే వేదన పొందే స్థలం ఉంది. ఈ రెండు ఎక్కడున్నాయి? పాతాళ లోకంలో ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక సంగతి చెబుతుంటాడండి. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తుంటారు. ఒకరేమో ధనవంతుడు, మరొకరేమో లాజరు పరిస్థితి ఎలాగుందంటే చాలా భేదవాడండి. ఎంత భేదవాడంటే తినడానికి తిండి కూడా లేదు. ధనవంతుడు ఇంటి వాకట పడి ఉండి అతను ఆహారం తిన్న తర్వాత మిగిలిపోగా రొట్టె ముక్కలు ఏమైనా పారేస్తే అవి తిని తన కడుపును నింపుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. పైగా ఇతనికి అనారోగ్యం, ఒళ్ళంతా కురుపులు, అరికాలు మొదలుకొని నెత్తి వరకు పెద్ద పెద్ద కురుపులు. ఆ కురుపులు పగిలి చీమి రక్తం కారుతుంటే కుక్కలొచ్చి నాకుతున్నాయి. లాజరు పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి. ఆరోగ్యం బాగులేదు, ఆహారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ లాజరు దేవునిని మహిమపరిచాడండి, ఘనపరిచాడు తనకివ్వబడినటువంటి దేహముతో. కాబట్టి మరణించి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? పాతాళ లోకములోని పరదేశికి వెళ్ళిపోయాడు. అబ్రహాము గారు రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడండి. అయితే ఆ తర్వాత ఒకరు పోయారు. ఎవరు? ధనవంతుడు. లగ్జరీ లైఫ్ కదండి. ఆయన ఓదారంగు వస్త్రాలు ధరించి ప్రతి దినము బహుగా ఒక పడుతున్నాడట. అబ్బో, మంచి మంచి బట్టలు, మంచి మంచి భోజనాలు, అబ్బో విలాసవంతమైనటువంటి విల్లాలు, బంగ్లాలు, చాలా గొప్పగా చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఎంత గొప్పగా నీవు బతికినా మరణం ఏ మనిషిని విడిచిపెట్టదు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటుంది బైబిల్. అందరూ పోవలసిందే. అంటే ఎంత ధనవంతుడైనా తన సంపాదించిన ధనములో ఏమాత్రం కూడా తీసుకుపోలేడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, నరుడు ఏ రీతిగా వస్తాడో ఆ రీతిగానే తిరిగి వెళ్ళిపోవాలట. తన ప్రయాసపడి సంపాదించిన దానిలో ఏమి కూడా తీసుకుని పోలేడు. కాబట్టి ధనవంతుడు కూడా ఒకానొక టైంలో ఏమయ్యాడంటే మరణించాడు. మరణించి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదే పాతాళ లోకములో వేదన పొందే స్థలంలోకి వెళ్ళిపోయాడండి.
కనులెత్తి చూసేసరికి అబ్రహాం గారు రొమ్మున ఎవరు కనిపించారు? లాజరు కనిపించాడు. అక్కడ సహాయం కోరుతున్నాడు. అంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు. భూమి మీద దేవుని కొరకు బతికినటువంటి నీతిమంతుడు కానీ, దేవుని కొరకు బ్రతకని అనీతిమంతుడు కానీ, భక్తి పరుడు కానీ, భక్తిహీనుడు కానీ, వీళ్ళిద్దరు వెళ్తున్నటువంటి లోకము ఏ లోకము? పాతాళ లోకం. ఆ పాతాళ లోకములో రెండు ప్రదేశాలు కనిపిస్తుంది. ఒకటి నెమ్మది పొందే స్థలం, ఒకటి వేదన పొందే స్థలం. మరణించిన ప్రతి మనిషి ఆ లోకానికి జారిపోతున్నాడు. ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, పాతాళ లోకంలో అలా పర్మనెంట్గా ఉండిపోవాలా? అలా అనుకుంటే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? నమ్మి బాప్తీష్యం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. పరలోకం, దాని అర్థం నిత్య జీవం. మరి నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటాం? అసలు అలా ఉండిపోతామా అక్కడ ఆ లోకంలో? అంటే ఉండిపోమండి. మరలా ఒక దినాన్ని ఏంటంటే మనం తిరిగి వస్తాం. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూద్దామని. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఆయన సర్వ సైన్యముతో పాటు ఆయన దిగుతున్న దినాలలో ఆ రోజు 5వ అధ్యాయము 28వ వచనం. ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేయవారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేయవారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చిద్దరు అంటాడండి. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో సమాధిలో ఉన్న వారందరూ బయటికి రావలసిందే. ప్రతి ఒక్కరూ రావాలి, సమాధిలో నుంచి రావాలి. ఎందుకు? పాతాళ లోకం నుంచి డైరెక్ట్ గా వచ్చు కదా. పాతాళ లోకంలో నుంచి సమాధుల్లోకి వెళ్ళి సమాధుల్లో నుంచి మళ్ళీ బయటికి రావడం ఏంటి? ఎందుకు రావాలో తెలుసా అండి? ప్రతి మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేహం ఉన్న చోటే సమాధి అండి. ఆ సమాధిలోకి వెళ్ళి తన శరీరాన్ని ధరించుకొని మరలా బయటికి రావాలి. ఇదే విధి అండి. అంటే భూమి మీద చనిపోయిన ప్రతి మనిషి తిరిగి లేస్తాడండి. లేచే రోజు ఒక రోజు ఉంది. మనిషికి మరణం అన్నది ముగింపు కాదు. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో చెప్తాడు. యోహాను సువార్తలో ఏమని? 12వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతున్న మాట మనం ఒకసారి చూద్దామండి. 12వ అధ్యాయము, గోధుమ గింజ భూమిలో పడి చావకుండాని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే గోధుమ గింజ భూమిలో పడి చావాలట. అవి చస్తే చచ్చిన తర్వాత దానికి ఒక బ్రతుకుంది, ఒక జీవితం ఉందండి. గోధుమ గింజ కదండి. భూమి మీద ఉన్నటువంటి ఏ గింజ, ఏ విత్తనాన్ని చూసుకున్నా చచ్చిపోయిన తర్వాత దానికి మరొక ఉంది, జీవితం ఉంది. మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సత్యం అండి, ఎవరు కాదనలేరు. అంటే ఒక విత్తనానికే భూమిలో పడిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత మరొక బ్రతుకున్నప్పుడు, మరొక జీవితం ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టిలో శ్రేష్ఠులమైనటువంటి మానవులు మనకు బ్రతుకు లేదా? మనకు జీవితం లేదా? ఉందండి. అదే బైబిల్ చెబుతుంది. మనిషికి మరణము ముగింపు కాదు, మరణము తర్వాత మరొక జీవితము ఉంది. ఇదే విషయాన్ని ఒకనాడు పౌలు అన్నటువంటి భక్తుడు కొరింథీ అన్న సంఘంలో ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న వారిలో ఒక అనుమానం వచ్చింది. ఏంటో తెలుసా అండి? కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూద్దామండి. అయితే మృతులు ఎలాగ లేస్తురు? అప్పటి వరకు పౌలు గారు ఏ ప్రసంగం చేస్తాడు? నాయన మరణం ముగింపు కాదు, మనిషి మరణించిన తర్వాత తిరిగి లేస్తాడు అని చెబుతుంటే వాళ్ళు అడుగుతున్నారు ఏమని? మృతులు ఎలా లేస్తారు? వారు ఎట్టి శరీరంతో వస్తురని ఒకడు అడగగా, మీరు చనిపోయిన తర్వాత మనిషి మరలా లేస్తారు అంటున్నారు కదా. అలా లేస్తే వారు ఎలాంటి శరీరంతో వస్తారు? అంతే కదా. కళ్ళ ముందు ఒక మనిషి చనిపోతున్నప్పుడు ఆ మనిషిని ఏంటంటే 3x6 గోతుని తవ్వి ఆ గోతులో చేస్తారు, మట్టి కప్పేస్తారు. తర్వాత కొన్ని రోజులకి లోపల ఉన్నటువంటి మాంసమంతా, చర్మమంతా ఏమైపోద్ది? క్షీణించి మట్టిలో కలిసిపోద్ది. మళ్ళా కొద్ది రోజులకి ఎముకలు మనకు కనిపిస్తాయి. ఆ ఎముకలు కూడా ఏమైపోతాయంటే కొంతకాలానికి అవి కూడా నేల మట్టిలో ఒక దినాన్ని ఏంటంటే హరించుకుపోతాయండి. అంటే దేహం అన్నది కళ్ళ ముందే మట్టిలో కలిసిపోయి మట్టితో సమానంగా మట్టిలో అంతర్లీనమైపోతే మరలా దేహం ఎలా వస్తుంది? ఉందనుకోండి, ఒక విత్తనం ఉంది కాబట్టి ఆ విత్తనంకి మరొక ఆకారం వస్తుంది. అసలు ఆకారమే లేని మనిషికి మరలా ఆకారం ఎలా వస్తుంది? ఒక పెద్ద ప్రశ్న అండి. యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయన మరణించి 3వ దినాన లేచాడు. ఆయన లేచాడంటే ఆయన శరీరం ఆల్రెడీ భద్రం చేయబడి ఉంది కాబట్టి లేచాడు. కానీ అసలు చనిపోతున్న మనిషి మట్టిలో పెడతాం, కొంతమంది దహన సంస్కారం చేస్తారు కట్టెల మీద పెట్టి, పూర్తిగా ఏమైపోద్దంటే
మొత్తానికి ఈ ప్రకృతిలో కలిసిపోద్ది. అలాంటప్పుడు మరలా ఆకారం ఎలాగ వస్తుంది అన్నది వారి యొక్క సందేహము, ఆలోచన అండి. ఆ ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందండి. ఏంటో తెలుసండి, మానవ దేహం ఏదైతే ఉందో అనేక చిన్న కణాలతో నిర్మాణమైనదండి. అనేక కణాలు కలిస్తేనే మానవ ఆకారం. ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, మనం 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఈ ఇల్లు కట్టుకోవాలనుకుంటే గోడ కట్టేటప్పుడు ఎన్నో వందల వేల ఇటుకలను మనం ఏం చేస్తాము, ఒకదానికొకటి పేర్చుకుంటాం. అలాగే మానవ దేహం అన్నటువంటి ఈ నిర్మాణం కూడా రూపుదిద్దుకునేటప్పుడు ఏంటంటే అనేక చిన్న కణాలతో ఇది నిర్మాణమైంది, కట్టబడిందండి. ఆ కణాలు ఏవైతే ఉన్నాయో కంటికి కనిపించినంత సైజ్ అండి. ఒక పెన్న తీసుకొని మనం ఒక పాయింట్ పెట్టామనుకోండి, ఆ పాయింట్ 1,00,000 భాగాలుగా విడగొడితే ఇందులో ఒక చిన్న భాగం చూడగలమా? చూడలేము, కంటికి కనిపించదు. కంటికి కనిపించినంత మాత్రాన ఆ భాగం లేదా? ఉంది. అది ఎలా కనిపిస్తుందో తెలుసండి, మైక్రోస్కోప్ అన్నటువంటి అద్దంతో చూస్తే ఆ చిన్న కణం కూడా, చిన్న పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది. మానవ దేహం కూడా అనేక చిన్న కణాలతో నిర్మాణమైంది. ఈ కణాలన్నీ కలిసి ఆకారం అయితే, ఈ ఆకారం మరణించిన తర్వాత మట్టిలో పెడితే మళ్ళా ఆ మట్టిలో చిన్న కణాలుగా విడిపోయి మట్టిలో ఏమైపోతాయంటే అవి కప్పబడిపోతాయండి, మట్టితో కలిసిపోతాయి. మొన్నైనది వెనకట వలే మొన్నైన అన్నాడు. కంటికి కనిపించదు. కంటికి కనిపించినంత మాత్రాన మరి దేహం లేదంటామా? అనలేం కదా. ఎందుకంటే అది ఉంది, కానీ అది మన కళ్ళకు కనిపించదు. కనిపించినంత మాత్రాన లేదు అంటే పొరపాటు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత మానవ దేహం మట్టికి వెళితే ఆ మట్టి మానవ దేహాన్ని ఏం చేస్తుందంటే భద్రం చేస్తుంది, జాగ్రత్త చేస్తుంది. మరి ఈ జాగ్రత్త చేయబడినటువంటి ఈ దేహం ఒకసారి మనం చూస్తే మరలా ఎప్పుడు లేస్తాడ? యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడలో లేవాలి. మరి ఎలా లేస్తుంది? మొదట శరీరములాగా, మొదట ఇవ్వబడిన దేహములాగా లేవదు. ఆ తర్వాత ఏంటంటే మహిమా దేహం వస్తుంది, నాశనం లేనటువంటి దేహం వస్తుంది. అదే కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడండి. కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూద్దాం. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. క్షయమైనది అంటే పాడైపోయేది, నాశనం అయిపోయేదిగా ఈ దేహం మనకి ఇచ్చాడు. నాశనమైనటువంటి ఈ దేహం అట ఏమవుద్దట, మరలా నాశనమైనటువంటి దేహముగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడు. అక్షయత అంటే చావు లేనిది, మరణం లేనటువంటి, మరలా ఒక అపురూపమైనటువంటి ఒక మంచి దేహాన్ని సంపాదించుకుంటారు. దాన్నే బైబిల్ ఏమందంటే మహిమా శరీరం అన్నట్టు. మహిమా శరీరాన్ని ధరించుకుంటుందండి. ఈ మహిమా శరీరం ఏదైతే ఉందో అది ఒక ప్రత్యేకమైనదండి. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత లేస్తాడు ఈ దేహంతో, మహిమా దేహం. 2 రోజులు ఒక గ్రామానికి వెళ్ళిపోతున్నారు. వారితో పాటు యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తారు. అయినా ఇతను యేసుక్రీస్తు వారు అని గుర్తు. అలాగే శిష్యులందరూ భయంతో తలుపులు వేసుకొని లోపల ఉంటారు. యేసుక్రీస్తు వారు ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతాడు. డోర్ తీయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. అంటే మరణం తర్వాత మనం ధరించుకున్నటువంటి ఆ మహిమ దేహముకు ఉన్నటువంటి శక్తి అలాంటిది, ఒక ప్రత్యేకమైనది. అది నీతిమంతులకు ఇవ్వబడుతుంది, అనీతిమంతులకు ఇవ్వబడుతుంది. అనీతిమంతులకు అంటే దేవుని కొరకు బ్రతకని వారు కూడా ఈ చావు లేని, మరణము లేని ఈ దేహాన్ని సంపాదించుకుంటారు. కానీ ఈ దేహము దేవుని రాజ్యానికి వెళ్ళదు. ఏ దేహము, ఏ ఆకారం వెళ్తుందో తెలుసండి, మహిమ గల దేహం సంపాదించుకున్న వారే నీతిమంతులే పరలోకానికి వెళతారు. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చేటప్పుడు ఆయన పలకబోయే మాటలు చెబుతుంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయనకి కుడివైపున కొంతమంది కనిపిస్తారు, ఎడమ వైపున కొంతమంది. కుడివైపున ఉన్నవారు ఎవరంటే దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులు. ఎడమ వైపున ఎవరున్నారు? దేవుని కొరకు బ్రతకని అనీతిమంతులని. కుడివైపున ఉన్న వారిని చూసి యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటాడు. ఏమని తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, ఈ లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొని అంటున్నాడు. అంటే ఈ మహిమాదేహం ఎవరైతే సంపాదించుకుంటారో వారికి పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు ఎడమవైపు ఉన్న వారిని చూసేమంటున్నాడు? శపింపబడిన వారులారా అపవాదికి వాని దేవతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని దండనకు, నిత్యాగ్ని దండనండి. వారు కూడా ప్రత్యేకమైనటువంటి దేహాన్ని, నాశనం లేని దేహాన్ని సంపాదించుకుంటారు. దేవుని కొరకు బ్రతకని భక్తిహీనులు. అయితే ఆ దేహంతో ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నిత్య అగ్నికి అండి. ధనవంతుడు వేదన పడుతున్నాడు కదా, అది నరకం కాదండి, అది కేవలం వేదన పొందే స్థలం
మాత్రమే. జడ్జిమెంట్ దినాన యేసుక్రీస్తు వారు రాకడలో ఇంకా భయంకరమైనటువంటి లోకానికి వాళ్ళు జారిపోతారు. అదే నిత్యాగ్ని. అది చాలా కష్టమైనదండి. యెషయా గ్రంథంలో మాట్లాడుతుంటాడు, మనలో ఎవడు నిత్యము దహించి వాటితో నివసింపగలడు అంటాడు. నిత్యము దహిస్తుంటుందండి. ఇది ఈ ఎండలోండి ఈ ఏప్రిల్ మే నెల మనం చూస్తుంటామండి ప్రతి సంవత్సరం. ఆ మాత్రం వేడండి. సుమారు మహా ఉంటే 35 నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత. దీనికే మనం తట్టుకోలేక విలవిల్లాడిపోతుంటాం. భరించలేని ఎండ తట్టుకోలేకపోతుంటాం. అలాంటిది పాతాళ లోకంలో నరకం అలాంటిది కాదండి. దానికంటే ఊహించని రెట్టింపు మంటలు. ఆ లోకానికి మనం వెళ్ళిపోకూడదు అంటే ఇదిగోండి, మనకివ్వబడినటువంటి ఈ మానవ జన్మ, ఈ జీవితాన్ని దేవునికి అర్పించాలి, దైవ కార్యక్రమాలకు వాడాలి. అప్పుడే అండి నిత్య జీవానికి మనం వెళ్తాం. దేవుడిస్తున్నట్టు ఆ మహిమ గల ఆ దేహాన్ని మనం సంపాదించుకుని పరలోకానికి చేరిపోతామండి. కాబట్టి మరణించిన ప్రతి మనిషి ఒకరోజు లేస్తాడండి. అది నిజం, అది వాస్తవం. ఇంకా మీకు ఏమాత్రమైన సందేహం ఉంటే పాటలో మనం చూద్దామండి. ఒకసారి ఈ పాట చూసి ఏంటి సమయాన్ని అప్పగిస్తాను. If you believed that you would see God's glory, they took the stone away. Lazarus! Come out! నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా? మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? మరణించిన వారే మళ్ళీ లేస్తారా? దేవుడే మళ్ళీ వారిని బ్రతికిస్తాడా? దేవుడు ఇచ్చినది జన్మ, నువ్వు క్రీస్తుకు ఇస్తే నీకుంది పునర్జన్మ. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా? మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? దేవునికై బ్రతికిన వారిని చంపేస్తున్నారు. మరణిస్తే మళ్ళీ లేవరననుకుంటున్నారు. బ్రతుకిచ్చిన దేవుడు మళ్ళీ బ్రతికించడా? మరణమే ముగింపు కాదని తెలియజేయడా? లేచాడు యేసుక్రీస్తు మృతి నుండి, ఆ దేవుడు లేపాడు సమాధి నుండి. తొలి నరుని చేసింది ఈ మట్టి నుండే, ఆ నరునికి ప్రాణం పోసింది దేవుడే. తొలి నరుని చేసింది ఈ మట్టి నుండే, ఆ నరునికి ప్రాణం పోసింది దేవుడే. దేవుని
దేవునిక సాధ్యమైనది లేదే. మట్టిలో పడిన విత్తనాన్ని బ్రతికిస్తుంది దేవుడే. మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడతనే. లాజరును లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. యేసును కూడా లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. దేవుని నమ్మిన వారందరినీ బ్రతికించేదతనే. సమాధులు తెరువబడి ప్రతివారు లేపబడి రెండవ రాకడలో సమాధులు తెరుచును. తన రాకడలో సమాధుల నుండి అతనే పిలుచును. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. చేత అక్షేతను ధరించుకొనును. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా? మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? సమాధుల్లో ఉన్న వారందరూ లేచి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. అప్పుడు సజీవులమై నిలిచిండు మనము కనురెప్పపాటులో మార్పు పొందదము. మేఘమండలము మీద యేసుక్రీస్తుని ఎదుర్కొని దేవునితో సదాకాలము ఉండెదము.